నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 10వ రోజు. మన ఆండాళ్ 5వ గోపికని ఈవేళ లేపడానికి సంసిద్ధవుతోంది. లోపల ఉండేటటువంటి వాళ్ళు 10 గోపికలైతే ఇంతవరకు సగం మందిని లేపినట్టు అవుతుందన్నమాట. మన ఆండాళ్ ఆచరించే 30 దినాల వ్రతాల్లో 30 దినాల ఈ వ్రతంలో ఇంతవరకు 10 దినాలంటే ఒక 3 వంతుల్లో 1 వంతు వ్రతం ఇప్పుడు మనకి పూర్తి అవుతున్నట్టే లెక్క. ఈ లోపల ఉండేటటువంటి గోపబాలిక చాలా గొప్ప గోపబాలిక. ఇంతవరకు ఉండేటువంటి వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుడి కోసం ఏదో నోము తమునుయ్యాలి అని అనుకుంటుంటే, ఈనాటి గోపబాలిక కోసం శ్రీకృష్ణుడే స్వయంగా నోము నోచేటంత గొప్ప యోగ్యత కలిగినటువంటి ఆమె అన్నమాట. పైగా శ్రీకృష్ణుడి ఇంటికి వీరిల్లు 2 పక్క పక్కనే ఉండడం చేత శ్రీకృష్ణుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోడ దూకి వచ్చి వీళ్ళింట్లో ఈమెతోటి కాసేపు తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లిపోతూ ఉండేటంత యోగ్యత కలిగినటువంటి ఆమె కనుక నేను వెళ్ళడం ఏమిటి కనుక శ్రీకృష్ణుడి కోసం కావాలంటే ఆయనే వస్తాడు, ఆయనే రాని అని చాలా ఉదాసీనత కాదు కానీ ఆవిడలో ఒక రకమైనటువంటి ఉపాయ నిష్ఠ నిర్భరత కలిగినటువంటి ఆమె కనుక ఇలాంటి ఆమె తమతో పాటు చేరి ఉన్నట్టయితే ఆవిడ వెంట ఆవిడ కోసం నోము నోచేటువంటి శ్రీకృష్ణుడు చేరితే ఆవిడ ద్వారా మన్ని తాను అనుగ్రహిస్తాడు అని ఈనాడు మన ఆండాళ్ తల్లి ఈమెని లేపుతున్నారన్నమాట. పరమాత్మే ఆనందాన్ని ఇస్తాడు అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. ఏషేవానందయాతి అంటున్నాను, ఇతడే ఆనందాన్ని ఇచ్చును అని కూడా మనకు ఉపనిషత్తు చెప్తోంది. ఆయన ఆనందాన్ని ఇస్తాను అని అంటే మనం ఆనందం కోసం ప్రయత్నం చేయడం ఏమిటి కనుక? ఈ గోపబాలికి ఆ రకమైనటువంటి నిష్ఠ ఉందన్నమాట. ఎవరికైతే అలాంటి నిష్ఠ ఉంటుందో వాళ్ళ హృదయంలో తానే ఉండి నాశయామి ఆత్మభావస్థ జ్ఞాన దీపేన భాస్వత, వాళ్ళ హృదయంలో నేనే ఉండి వాళ్ళకు కావలసినటువంటి జ్ఞానాన్ని నేనే ప్రసాదించి వాళ్ళ చేత చేయవలసిన పనులని నేనే చేయించి వాళ్ళ హృదయంలోని చీకటినంతటిని నేనే తొలగిస్తాను అని తానే చెప్పుకున్నాడు భగవద్గీతలో. అలాగే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేయవలసినవన్నీ కూడా చేసిన వాళ్లే. పరమాత్మ యొక్క స్వరూప స్వభావాన్ని స్పష్టంగా గుర్తించినటువంటి వాళ్ళు అన్నమాట. ఆయన పొందవలసిన వాటిల్లో ఉత్తమమైనటువంటి పురుషోత్తమ స్వరూపుడు కనుక ఆయన గుర్తించినటువంటి వాళ్ళు కృతకృత్యులు అయినట్టే అని భగవద్గీతలో 15వ అధ్యాయంలో కూడా తాను చెప్పుకున్నాడు. కృతకృత్య అని అంటున్నాను. ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అంటూ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చివరి తను చెప్తాడన్నమాట. కృతకృత్యులు అంటే చేయవలసినవన్నీ కూడా ఇంకా చేసేసిన వాళ్ళు అనమాట. వాళ్ళు తమ ఫలప్రాప్తి కోసం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. భగవంతుణ్ణి ఆయన యొక్క స్వరూప స్వభావాలు ఎట్లాంటివి, ఆయనే అందరికి ఉపాయమైన వాడు, ఆయనే కోరిన ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు, తానే ఫలస్వరూపం అయినటువంటి వాడు అని తెలుసుకున్న వాళ్ళని. అలాంటి వాళ్ళు కూడా తమ కోసం కాకుండా లోకం కోసం ఏదో ఒక కృత్యాన్ని చేస్తూనే ఉంటారు. భగవంతుని గుర్తించిన తర్వాత కూడా ఈ భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం ఉంది, జ్ఞానం ఉంది, ప్రేమ ఉన్నాయి కనుక ఇక వాళ్ళు చేసేటువంటి తమ కోసం కాకుండా కేవలం భగవత్ సేవగా భగవత్ కైంకర్యంగా వాళ్ళు చేస్తుంటారు. తమ జ్ఞానాన్ని తమ యొక్క స్వరూపాన్ని మరింత బాగా స్పష్టంగా అనుసంధానం చేసుకోవడం కోసం వాళ్ళు వినియోగిస్తారు అన్నమాట. తమకుండే ప్రేమ కేవలం భగవంతుని పొందాలంటే రుచి అని అనిపిస్తుంది అన్నమాట. ఇలాగా కర్మజ్ఞాన భక్తులు వాళ్ళలో కూడా ఉన్నప్పటికీ కూడా అవి కేవలం స్వరూపంగా ఉంటాయి తప్ప అవి సాధనాలుగా వాళ్ళలో కూడా ఉండవు. కనుక అలా ఉండడం తప్పేం కాదు. కనుక మనం ఆ స్వామి యొక్క ఆజ్ఞ రూపంగా ఆయన కైంకర్యంగా చేయాల్సింది మనకు ఉంది కదా అనేటటువంటి నిష్ఠ కలిగిన వాళ్ళు బయట వాళ్ళు. ఆయన ఉపాయం అని తెలిసినటువంటి ఆమె లోపలి ఆమెను లేపుతున్నారు ఈవేళ. ఏదైనా మనం ఆచరించేటటువంటి సాధనాన్ని నోము అని అంటాం, వ్రతము అని అంటాం అన్నమాట. లౌకికమైనటువంటి అల్పమైనటువంటి నోముల వల్ల కలిగేటటువంటి ఫలితాలు, ఏ అల్పమైనటువంటి ఫలితాలు స్వర్గాదులన్నీ ఉంటాయన్నమాట. ఈ స్వర్గాదులన్నీ కూడా కొంతకాలం అయితే నశించిపోయేవి అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, మళ్ళీ అక్కడ వాళ్ళు తోసి క్రిందకి పారవేస్తే వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు అని చెప్తాడు
అయితే అలాంటి స్వర్గాన్ని మన వాళ్ళు కోరుకోవట్లేదు. మరి ఏమిటి? నిరతిశయ ఆనందాన్ని కలిగించే స్థానం ఏదో దాన్ని కోరుతున్నారు. అలాంటిది ఒకటే, అది సాక్షాత్తు పరమాత్మే. దాన్ని స్వర్గం అని అంటారు. అలాంటి వాడు తానే కనుక ఆయన పేరే శ్రీకృష్ణ అన్నమాట. కృష్ణుడు అనంటేనే అసలు అది అర్థం. కృష్ణ అనే ఆ పదాన్ని విడదీసి మనకి పురాణం చెప్పిందన్నమాట. అపరిమిత ఆనందము తానై ఆ ఆనందాన్ని తానే ఇచ్చువాడు తన వారందరికీ అని ఆయనకి పేరు కనుక దాన్ని పొందాలి అని మన వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ఆయన స్వర్గం అన్నమాట. కఠ అనే ఒక ఉపనిషత్తులో నచికేతస్సు కూడా ఈ స్వర్గాన్ని గురించే, సాక్షాత్తు పరమాత్మ ప్రాప్తిని గురించే యమధర్మరాజుని ప్రశ్న వేస్తాడన్నమాట. స్వర్గలోకం అనేటటువంటి చోట హే యమధర్మరాజా, నీ ప్రభావం కూడా ఉండదట. నతత్రత్వం న జరయా బిభేతి, అక్కడ ముసలితనం అనేటటువంటిది ఏమాత్రం ఉండదట అని. అలాంటి స్థానం కేవలం పరమాత్మ మాత్రమే కనుక అది మన వాళ్ళు స్వర్గం అని కోరుకుంటున్నారు. ఆ ఉపేయమైనటువంటి ఫలమైనటువంటి స్వర్గమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళకి ఎప్పుడు సిద్ధించే ఉన్నటువంటి ఫలం కనుక దానికోసం వీళ్ళు చేయాల్సిందంటూ ఏం లేదు కనుక ఇక వీళ్ళు చేసేవన్నీ కూడా ఆయనకి సేవారూపంగా ఆజ్ఞారూపంగా లోకానికి మార్గాన్ని చూపించడం కోసం వాళ్ళు చేస్తుంటారు. అట్లాంటి నోము వీళ్ళు చేయవలసి ఉంటుండగా వీళ్ల కోసం తనే చేసుకుంటాట. అట్లాంటి యోగ్యత కలిగినటువంటి గోపబాలికని ఈవేళ మన ఆండాళ్ తల్లి పాసురంలో ఎలా మేలుకొల్పుతోందో పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం నోత్తు సువర్గం పుగుగిన్ర వమ్మనాయి మాతముంతారో వాసల్ తిరవాదార్ నాత్తత్తుழாய் முடிநாராயணன் நம்மாள் போத்த பரதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திற ஏலோரெம்பாவாய் ఆండాళ్ తిరువడిகளே శరణం. నోతు నోము పూర్తయిపోయింది, నోచివేసి సువర్గం పుగుగిన్ర స్వర్గసుఖాల్లో తేలియాడుతూ ఉండేటువంటి స్వర్గసుఖంలోకి ప్రవేశిస్తూ ఉన్నటువంటి అంటున్నారు. అసలు భగవంతుడి విషయంలో ప్రవేశించడమే, ప్రవర్తించడమే ఒక ఆనందం. ఒక ప్రియురాలి యొక్క స్మరణ కూడా ఆనందావహంగా, ప్రియురాలిని చేరడమే కాదన్నమాట. ప్రియురాలి యొక్క మాట, ప్రియురాలి యొక్క స్మరణ, అలాగే ప్రియుని యొక్క స్మరణ ఇటు అటు కూడా అది తలుచుకుంటూ ఉంటేనే ఏ విధంగా ఆనందాన్ని ఇస్తూ ఉంటుందో అట్లాగే జ్ఞానం కలిగినటువంటి మహానుభావులకి భగవంతుడి గురించి స్మరించుకుంటూ ఉంటేనే ఆనందంగా ఉంటుందన్నమాట. భగవంతుడిని చేరడము, చేరితే కైంకర్యించడం ఇవన్నీ కూడా తర్వాత. అసలు ఈ కొండేటప్పుడు స్మరణం చాలన్నమాట వాళ్ళకి. భగవంతుడు వాళ్ళ హృదయంలా కదా ఉంటాడు. వాళ్ళ హృదయాన్నే తన యొక్క భవనంగా తీర్చిదిద్దుకుంటాడు. ఆ భవనంలో తాను వాళ్లతో పాటు కలిసి ఆనందిస్తూ ఉంటాడు. అంటే వారి యొక్క దేహాన్నే ఒక అద్భుతమైనటువంటి మందిరంగా చేసుకుని ఆ లోపల ఉండేటువంటి ప్రాజ్ఞేన ఆత్మన సంపరిష్వక్త అని ఉపనిషత్తు మనకి చెప్పినట్టుగా ఆ తన జ్ఞానం కలిగినటువంటి జీవుడితో తను ఎప్పుడు చేరుండి తన యొక్క సౌఖ్యాన్ని తాను అనుభవింపచేస్తూ వారి హృదయంలో నిరతిశయ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అని మనకు ఉపనిషత్తు చెప్తోంది. అలాగా ఉన్నాడు ఈవిడ హృదయంలో కనుక అట్లాంటి ఆవిడ అనుగ్రహమే మనకి తరింపచేసేది అని మన ఆండాళ్ అలాంటి ఒక యోగిత కలిగిన గోపబాలికను లేపుతోంది. అమ్మా నువ్వెంత గొప్పదానివి, సువర్గం పుగుగిన్రా అమ్మనాయి, స్వర్గ సుఖాల్లో తేలియాడుతూ శ్రీకృష్ణ అనుభవంతో నిండి ఉండేటటువంటి హే గోపబాలిక, ఓ జ్ఞాని అని పిలుస్తోంది అన్నమాట. అమ్మనాయి, మాకందరకు నువ్వు స్వామినివి, శ్రీకృష్ణుడు మాకు స్వామి అయితే ఆయన కోరుకున్న నువ్వు మాకందరికీ కూడా స్వామిని యజమానురాలివి అయ్యావు కదా. మాత్తముంతారో వాసల్ తిరవాదార్, మాత్తముంత ఒక మాటైనా మాట్లాడచ్చు కదమ్మా. నువ్వు తలుపు తీసినట్టయితే లోపల కృష్ణుడున్నాడు అని మాకు తెలిసిపోతే అరే రే కృష్ణుడు నాతో ఉన్నాడని తెలిసిపోయిందరా నేను రహస్యం బయటపడిపోతున్నాను, నువ్వు కాస్త సిగ్గుపడి భయపడిపోతూ ఉండొచ్చు అంటే తలుపు తీయకపోయి ఉండొచ్చు. పోనీ తలుపు తీయద్దులే, నువ్వు తలుపు తీస్తే నీకుండే శ్రీకృష్ణ అనుభవం ఆటంకం కలుగుతుందేమో అని నువ్వు లోపల ఉంచేసుకున్నావు. కృష్ణుడు ఉంచుకో పర్వాలేదు, కానీ మాకు శ్రీకృష్ణుడి కంటే కూడా శ్రీకృష్ణ ప్రేమికురాలైనటువంటి నీవంటే కదా మాకు ప్రధానం. ఆ నీవు ఒక్క మాట మాట్లాడచ్చు కదా లోపల నుంచి, మాకందరికీ మొట్టమొదటి నీ మాట ప్రధానం. నువ్వు వస్తున్నాన రా లోపల నుంచి ఒక మాట అను చాలు. జిజ్ఞాసు అయినటువంటి ఒక మానవుడికి జ్ఞానం కలిగినటువంటి ఒక పెద్దల యొక్క ఉపదేశం వారి యొక్క మాట మొట్టమొదటి వీడికి సత్తాన్ని నిలుపుతుందన్నమాట.
పెద్దల యొక్క మాటల్ని వింటే జీవుడి యొక్క స్వరూపం నిలుస్తుంది ముందర. దాని తర్వాత వీడిలో ఉండే క్రమంగా అహంకారాదులు తగ్గుతాయి. వారి యొక్క స్వరూపాన్ని సేవించడం చేత వీడిలో ఒక రకమైన అణుకువ ఏర్పడుతుంది. అది ఆనందానికి దారితీస్తుంది. కనుక అమ్మా, మాకు అవన్నీ తర్వాత లభింపచేసి నీ యొక్క స్వరూపాన్ని లభింపచేయకపోతే మానే. నీ యొక్క మాటనైనా మాట్లాడవచ్చు కదా, తలుపు తీయడానికి అడ్డేమిటి? కనుక తలుపు తీయడానికి అడ్డుగా ఉన్నట్టయితే మాట మాట్లాడడానికి అడ్డే లోపల ఉండే మాట్లాడచ్చు కదా. మాత్తమంతారో వాసిల్ తిరవాదార్, తలుపు తీయకపోతే మానే, నోరైనా తెలవద్దా అన్నారు. కృష్ణుడు లోపల లేడర్రా అని ఆవిడ అనుకుంటోంది అని మన వాళ్ళు అంటున్నారు, సమాధానం చెప్తున్నారు దానికి. అమ్మా, లోపల కృష్ణుడు ఉన్నాడని మాకు తెలుసు. జ్ఞానుల హృదయంలో భగవంతుడు ఎప్పుడు ఉంటాడు కదా. నా తత్తుడాయిముడి నారాయణన్, భగవంతుడు ఎక్కడుంటే ఆయన దగ్గర తులసి మాల కూడా ఉంటుంది. అది గొప్పగా పరిమళిస్తూ ఉంటుంది. తులసి ఆయనకి మాత్రమే చిన్న అసాధారణమైనటువంటి పరిమళం కలిగినటువంటి పరిమళం చిమ్మేటటువంటి ఒక మాలిక కదా ఆయన ధరించి ఉండేది. అది తెలుస్తోంది, పరిమళం అంతటా వ్యాపిస్తోంది. తలుపులు మూసుకున్నావు కానీ పరిమళాన్ని అడ్డలేవు కదా, తెలుస్తోంది మాకు. నిజమేనర్రా, కానే కాదు, తలుపులు కూడా చూడండి ఎంత గట్టిగా వేస్తున్నాయో అంది మన లోపల ఉంటుంది గొప్ప బాలిక. అమ్మా, తలుపులు భగవంతుడికి అడ్డుటమ్మా. ఆయన నారాయణన్, ఆయన నారములన్నిటికీ అయనమైనటువంటి వాడు, అంటే లోపల బయట కూడా ఉండేవాడు. తలుపులు ఆయన ఏం చేసి అన్నిటికీ కూడా లోపల ప్రవేశించి ఉండేవాడు కాను కదా, అంచేత నీలో కూడా తానున్నాడు అని మాకు తెలుసును. అలా అంతటా ఉండేటువంటి వాడైనప్పటికీ కూడా అలాంటి వాడిని మాకు అనుభవింప చేయకుండా నీ ఒక్కరివే పొందుతున్నావే తగునానికి. ఇది కాక ఆయన ఎంత ఉదారుడు, ఆయన ఔదార్యంలో కొంత గుణం కూడా నీకొద్దా. నమ్మాళ్ పోత పరైతరుం, నమ్మాళ్ మనలాంటి స్వార్థము లేనటువంటి వారి చేత కేవలం ఆయనే ఉపాయము ఆయనే ఫలము అని విశ్వాసం కలిగినటువంటి మన చేత అయినప్పటికీ కూడా ఉండలేక ఆయన కోసం ఏదో చేయాలనే తపన చేత ఆయన ప్రీతి తోస్తుంటే చేసేటటువంటి మన చేత పోత స్తుతిస్తే, ఒక్కరం కాదు మన అందరి చేత ఏ నియమాలు అక్కర్లేదు ఆయన స్తుతించడానికి, ఎవరైనప్పటికీ స్తుతించవచ్చు కదా. అలాంటి వారి చేత పోత ఒకసారి స్తుతిస్తే చాలమ్మా. కేవలం ఆయన ఇతరమైన ఏవి మన నుంచి ఆశించేవాడు కాదు. అది మాత్రం మనం ఎందుకు చేయాలి, ఆయనకి తెలియదా మనకి ఇవ్వాలని? అంటే తెలుసును, కానీ జ్ఞానం ఒకటి ఉంది కదా, అది ఏదో ఒక పని చేయించాలి కదా. ఆయనే స్వయంగా అనుగ్రహిస్తానని వస్తే ఏమో వద్దు అని మనం ఆటంకపరచటం లేదు అని తెలపడానికైనా మనలో ఉండే ఆర్తిని ఆవిష్కరించాలి. ఇలాగా పోత స్తుతిస్తే అంతకంటే ఎక్కువ శ్రమ ఏం పడాలి కనుక. పరేదరుం, కోరినటువంటి ప్రతి పురుషార్థాన్ని, నిరసి ఆనందం అనే పురుషార్థాన్ని కూడా తరుం ఇచ్చేటటువంటి పరమ ధార్మికుడు ఆయన. పుణ్యన్, అసలు పుణ్యాలకి పుణ్యం ఆయనే. ఆయనకి ఆ మాత్రం ధర్మం తెలుసును, ఆయన ఉపాసించిన నీకు మమ్మల్ని అనుగ్రహించాలనే ధర్మం తెలియదమ్మా. పుణ్యన్, ఆయన పండరునాళ్, ఏమైందో తెలుసును, అలాంటి ధార్మికుడే పరమాత్మ ఈ లోకంలో రామచంద్రుడే అవతరించాడు. అయినప్పటికీ ఏం చేస్తాం, తన యొక్క దురదృష్టం చేత ఆయన అందరికీ సమానమైనటువంటి యోగ్యతను అందించేవాడైనా కొందరు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేరు. నలుగురు కోసం త్రవ్వి పెట్టినటువంటి ఒక చెరువుని కొందరు దూకి ప్రాణం తీసుకున్నట్టే, అందరి కోసం కాంతి కోసం ఇచ్చినటువంటి ఒక దీపాన్ని మిడతల్లాంటివి ఆర్పాలని పోయి తమ ప్రాణమే తీసుకున్నట్టే, అందరికీ ఉపకారం చేసే భగవంతుడిని కూడా అందరికీ అందించకుండా దాన్ని ఏదో చేద్దామని ప్రయత్నించి తమ ప్రాణం తీసుకునేవాళ్ళు కూడా కొందరు ఉంటారు తల్లి. అందరి వాడైన నారాయణ నువ్వు కేవలం నీ ఒక్కరికే అనుభవింపచేస్తున్నావు, మా నుంచి విడదీస్తున్నావు. అట్లాగా ఏమైందో తెలుసునా, ఒకనాడు ఒక కథ చెప్తున్నారు మన వాళ్ళంతా. ఏమిటది? కూతత్తిన్ వాయువీడింద కుంభకర్ణనం. ఒకనాడు అలాంటి పరమాత్మ అందరికి ఉపకారకుడైనప్పటికీ కూడా ఆయనకి ఏదో చేద్దాము అని ఆయన యొక్క బాణముల చేత దెబ్బతిని ప్రాణం కోల్పోయాడు కుంభకర్ణుడు అనేటటువంటి ఒక మహానుభావుడు. దోషం చేసేటటువంటి రావణాసురుడికి తను కొమ్ము కాయబోయి తనే ప్రాణాన్ని తీసుకున్నాడు ఆయన. ఇది ఆయన చేసినటువంటి పాపం. ధార్మికుడి వల్ల రక్షణ పొందాడు విభీషణుడు, కానీ అదే ధార్మికుడి వల్ల మరణాన్ని పొందాడు కుంభకర్ణుడు, పాపం తెలివి తప్పడం చేత. అలాంటి కుంభకర్ణుడు తాను చనిపోతూ బహుశా ఒక గొప్ప ఉపకారం నీకు చేసి వెళ్లిపోయాడు తల్లి అంటున్నారు మనవాడు, ఆక్షేపిస్తున్నారు అనమాట. అలా కూత్తత్తిన్ వాయువీడిందా, మృత్యువు నోట దూరినటువంటి కుంభకర్ణను, ఆ కుంభకర్ణుడు కూడా తోత్తుం ఉనకే పెరుంతుయిల్ తాన్ తందాను, ఓడిపోయి నీకే తనకుండే గొప్ప నిద్రని ఇచ్చేసి వెళ్లిపోయాడా అంటున్నారు మనవాడు. ఎందుకోసం అంటేట బహుశా ఇలా జరిగి ఉంటుంది. నువ్వు కుంభకర్ణుడు నిద్రలో పోటీ పడి ఉంటారు. గతంలో ఒక నియమం ఉండేది, ఎవరైనా పోటీ కనుక పెట్టుకున్నట్టయితే ఓడిపోయిన వాడు గెలిచిన వాడికి తన యొక్క సొత్తంతటిని కూడా ధారపోసేయాలి, తను వాడికి ఊడిగం చేస్తూ ఉండాలి. ఆ వేళ కుంభకర్ణుడు నువ్వు నిద్రలో పోటీ పడి ఉంటారు. ఆ కుంభకర్ణుడు 6 నెలలకు ఒకసారి లేచేవట,
శుభ్రంగా తినివేసేవాట, మళ్ళీ పడుకునేవాట, మళ్ళీ 6 నెలలకే లేచేవాట. 6 నెలలకైనా ఒకనాడు లేవడం అనేటటువంటిది ఆయనకుంది. అసలు నీకు లేవడం అనేదే తెలియదులా ఉంది బొత్తిగా. ఎప్పుడు మహా పెద్ద నిద్ర నువ్వు ఉన్నట్టున్నావు. నీ అసలే ముద్దు నిద్ర, పెద్ద నిద్ర. ఆయనది ఒక ముద్దు నిద్ర. ఓడిపోయి ఆయన కూడా తన నిద్ర నీకు ఇవ్వడం చేతి ఇది మరీ పెద్ద నిద్ర అయిపోయింది తల్లి. ఆ పెరుంతుయేల్ తాను తందానో అంటున్నారు. కుంభకర్ణుడితోటి పోల్చి చెప్తున్నారు ఈ గోప బాలికను. కొంచెం వీడికి మనసులో కష్టం కలిగింది అనమాట. అరే రే నన్ను ఇలా అంటున్నారే అని పాపం ఆవిడ కొంచెం సిగ్గుపడి గబగబా ఒక్కసారి లేచి రావడానికి ముందుగా కొంచెం మంచం మించే లేచి అలా కాస్త తన ఒళ్ళుని విరుచుకుంటూ కృష్ణ కృష్ణ అని ఉంటుంది. మెలకు రాగానే ఒకసారి మంచం మీద ఏటోటుగా ఒళ్ళు విరుచుకుంటారు కదా, అట్లాగా మన వాళ్ళు తలుపు సందులోంచి లోపల ఏం జరుగుతుందో అని చూస్తున్నారు. ఆవిడ ఒకసారి ఆ ఒళ్ళు విరుచుకుంటుంటే ఉండేటువంటి సౌందర్యాన్ని మన వాళ్ళు చూశారు. ఆత్త ఆనందలుడయాయి, తెగ బద్ధకం కలిగినటువంటి దానా. కానీ అరుంకలమే, అది మామూలు బద్ధకం కాదు కదా, శ్రీకృష్ణ దివ్య అనుభవం చేత కలిగినటువంటి ఒక కదలిక. అది చూస్తే వారికి ఎంతో ఆనందంగా, అరుంకలమే అద్భుతమైనటువంటి ఒక ఆభరణమా, మా గోష్ఠికంతరికి నువ్వు ఒక నాయిక మణి లాంటి దానివి. నువ్వు కనుక ఉన్నట్టయితే మా గోష్ఠి అంతా మొత్తం అలంకారం కలిగినది అవుతుంది కనుక నువ్వు రావాలి. అంటే వచ్చేస్తున్నాను రా, అంత కంగారు పడిపోతారేమిటి అంటూ ఆవిడ తన వేడ నుంచి గబగబా దిగి రావడం ప్రారంభిస్తే మనం ఆగాగు అరుంకలమే తేతమాయ్ వందు తిర, అలా లోపల ఉన్నదాని ఉన్నట్టుగా వచ్చేకమ్మా, నీ లోపల కృష్ణుడు ఉన్నాడు. ఆ లోపల ఉండేటువంటి శ్రీకృష్ణ అనుభవిస్తూ అలాంటి బయటకు వచ్చేవాళ్ళు కాస్త క్రమంగా మెల్లమెల్లగా రావాలన్నమాట. కాక లోపల ఈవిడ అనుభవ దశలో నిద్ర దశలో ఉంది కనుక బయట 10 మంది సభలో ఉన్నారమ్మా, నువ్వు అలా వచ్చినట్టయితే ప్రమాదం, నీ ఒక్కసారి లోపల సర్దుకుని వచ్చి సభలో చూపించుకోవడానికి వీలుగా నిన్ను మాకందరికీ కూడా దర్శింపచేయి అని ప్రార్థన చేస్తూ కుంభకర్ణుడి యొక్క పోలిక ఈ లోపల గోప బాలికకి మన ఆండాళ్ళ తల్లి చెప్పింది. కుంభకరణం అని ద్రావిడంలో అంటారన్నమాట. కుంభము అంటే ఒక కుండ, దాని కరణము అంటే తన ఉత్పత్తికి స్థానంగా కలిగినటువంటి వాడు అంటూ మన ఆండాళ్ ఇందులో రహస్యంగా ఒక విషయాన్ని చెప్తోంది. అదేమిటంటే కుంభంలో సంభవించినటువంటి వాడు అగస్త్యుడు అని ఒక మహాముని. ఆ మహామునికి అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి దానవు నువ్వు అని సూచిస్తోందనమాట. ఆయనకుండే గొప్పతనం 3 రకాలుగా ఉంది. ఒకటేంటంటే వింధ్య పర్వతాన్ని తను ఉంచిన వాడట, ఇది మొదటి గొప్పతనం. రెండవది ఆయన సముద్రాన్నంతటినీ కూడా ఒక్కసారి అచ్యుతాయ నమః అనగానే మొత్తం అంతా అయిపోయింది. మూడవ గొప్పతనం వాతాపి ఇల్వలుడు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించిన వాడు. ఈ మూడిటి ద్వారా 3 గొప్పతనాలు ప్రకాశింపచేసుకున్నాడు. వింధ్య పర్వతానికి ఉండే అహంకారాన్ని తగ్గించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలనే తొలగించగలిగిన వాడు అని నిరూపించుకున్నాడు అన్నమాట. మనకుండే జ్ఞానం చేత పర్వతాన్ని అగము అని అంటారు. మనలో ఎన్నో రకాలైన పాపాలని కూడా కొండల్లో పెరిగి ఉంటాయి. వాటన్నిటిని కూడా ఉంచడానికి యోగ్యమైనటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు అనేటువంటి మహాముని కనుక ఆయన అగస్త్య అయ్యాడనమాట. రెండవది సముద్రం గొప్ప జ్ఞానం, దాని అంతటినీ కూడా తన ఆపోషణం పట్టినవంటే జ్ఞాన సాగరుడు ఆయన. మూడవది వాతాపి అనేటటువంటి ఇల్వలుడు అనేటువంటి 2 రాక్షసులు ఉండేవారు. దాంట్లో ఇల్వలుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వాతాపిని మేకగా మార్చి బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి వాళ్ళకి దీన్ని వండి పెట్టేవాట. ఆ మేకని కోసి వాడికి ఒక యోగ్యత, వాడి పేరు పెట్టి పిలిస్తే తిరిగి తాను చేరి వాడి లోపల నుంచి బయటకు వచ్చేస్తే వాడు చనిపోతూ ఉండేవాడు, వాళ్ళని తినేస్తూ ఉండేవారు. అంటే అంతకుముందు బహుశా మనుషులంతా కూడా ఈ మాంసాదులు తింటూ ఉండేవారు. ఈ రకంగా చాలా మంది ఋషుల్ని తినివేయడం చేత ఏం చేయాలో తెలియక వాళ్ళంతా అగస్త్యుడిని ప్రార్థన చేస్తే దానికోసం ఆయన వచ్చి వాళ్ళకి పిలిస్తే తను కూడా వారింటికి భోజనానికి వెళ్లి ఆ వాతాపిని తను వేకగా వండి పెడితే తాను తినివేసిన తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అని అనేశాడు. ఆ వాతాపి చనిపోయాడు తన తపశ్శక్తి చేత. ఇల్వలుడు తర్వాత పిలిస్తే మరి వాతాపి రాలేదు. అప్పుడు ఇల్వలుడిని కూడా తనకి తపశ్శక్తిగా సంహరించి అక్కడ ఉండేటువంటి జ్ఞానులందరికీ కూడా ఋషులందరికీ కూడా రాక్షస బాధ లేకుండా చేసేట అగస్త్య మహాముని. అప్పటి నుంచి దక్షిణ దేశంలోనే తాను ఉన్నాడు అని అంటారు. ఆ వేళ నుంచి ఆయన ఒక నియమాన్ని పెట్టాడు. జ్ఞానులైనటువంటి వాళ్ళెవరూ కూడా, బుద్ధిమంతులైన వాళ్ళెవరూ కూడా మాంసమును ఆహారంగా తినడం కానీ మద్యమును పానం చేయడం కానీ ఇవి 2 తగవు అని తాను ఒక శాస్త్రాన్ని ఏర్పాటు చేసి పెట్టాడన్నమాట. ఆ తర్వాత నుంచి అది ఏర్పడిందని మనకి రామాయణం తెలియజేస్తోంది. ఇట్లాంటి యోగ్యత కలిగిన వాడు ఆయన. అలాగే మనలో వాతాపి ఇలాగా రకరకాల కోరికలు పుట్టించి త్రిప్పి పారవేస్తుండేటువంటి రాక్షస ప్రవృత్తులు కొన్ని ఉంటాయి. వాటిని అణచగలిగినటువంటి జ్ఞాని అగస్త్య మహాముని. ఇలాగా పాప సంహారం చేస్తూ జ్ఞానానికి సాగరమై లోపల ఉండే దోషాలని అరికట్టగలిగినటువంటి శక్తి కలిగిన అగస్త్య మహాముని కూడా తనకు ఉండేటువంటి జ్ఞానాన్ని అమ్మా నీకు ఇచ్చాడా? అది మన ఆంధ్ర తల్లికి సంప్రాప్తించింది.
ద్రావిడ భాషకి ప్రవర్తకుడు అగస్త్య మహాముని. ద్రావిడ భాషకి వ్యాకరణాన్ని రాసి ఇలక్కణం అనేటువంటి గ్రంథాన్ని ప్రసాదించినటువంటి మహర్షి అగస్త్య మహాముని. కనుక అగస్త్య మహాముని ప్రణీతమైన మన సంస్కృత భాష ఎట్లాగైతే దేవభాషో ఋషిప్రోక్తం కావడం చేత ద్రావిడ భాష కూడా అగస్త్యుడు అనేటువంటి ఋషిప్రోక్తం కావడం చేత కూడా దేవభాషే అండంలో ఏం సంశయం లేదు. ఆ భాషలో ఉండే సౌందర్యాన్ని అంతటిని కూడా ఆండాళ్ తల్లికి తాను ప్రసాదించి ఆవిడ ద్వారా మనకి తిరుపావ ప్రబంధాన్ని అందివ్వడం చేత ఇది దేవభాష, సర్వ ఉపనిషత్ సారమైనటువంటిది, మన జ్ఞానప్రదాత అయినటువంటి భాష అన్నమాట. అమ్మా, ఈ లోపల ఉండే గోపబాలిక నన్ను ఆండాళ్ తల్లి లేపుతూ అట్లాంటి యోగ్యత కలిగినటువంటి గోపబాలిక శ్రీకృష్ణ అనుగ్రహాన్ని ఆమెను కూడా ప్రసరింపచేసేట్టుగా లేచిరా అంటూ ఈనాటి 10వ పాటలో మన ఆండాళ్లు మేల్కొలిపింది. ఇకపై 6వ గోపబాలికను లేపడానికి ముందుకు నడుస్తోంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్.